ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్కారం. మీకు జరిగింది తెలుసుకుని వచ్చామమ్మా. అయినా మీలాంటి మంచి వాళ్ళకి ఇలా జరగడం ఏంటమ్మా? అంతా పిల్లల పుణ్యం. ఏమన్నారు? ఏం లేదండి, ఏదో అనుకోకుండా అలా జరిగిపోయింది. అది కాదు వసంత, ఆస్తులు సంతకాలు ఇవన్నీ ఉన్నాయి. నువ్వు నోరు మూస్తావా? అక్క, బావని లోపలికి తీసుకెళ్ళు. నేనేం మాట్లాడను, నేనిక్కడే ఉంటా. మీకు ఇలాంటి పరిస్థితి రావడం చాలా బాధాకరం అమ్మా. ఎప్పుడు కోలుకుంటారో ఏంటో. మందులు వాడుతుంది, కోలుకుంటుందిలేండి. ఈ సమయంలో ఒక విషయం ప్రస్తావించకూడదు గాని తప్పట్లేదమ్మా. ఏంటది? వారం రోజుల్లో ఏరువాక ఉంది. మీరొచ్చి ప్రసాదం చేయాలి కదా. ఇటువంటి పరిస్థితుల్లో ఎలా రాగలను, ఎలా చేయగలను? మా నిహారిక ఉందిగా, చేస్తుంది. అది ప్రసాదం, విషం కాదు. ఇల్లరికం ఏరువాక అనేది పెద్ద టాపిక్. నీలాంటి బుడంకాయలు దూరకూడదు. కిట్టు, ఇల్లరికం చాలా ఓవర్ చేస్తున్నాడు కదా. శౌర్య, నువ్వు కాసేపు ఆగు తల్లి. ఎవరి పాప పేర్లు పెట్టి పిలుస్తుంది? నా కూతురేనండి. ఏదో సరదాగా, ఎప్పుడు పిల్లదు, ఏదో అప్పుడప్పుడు అంతే. ఎందుకు అబద్ధాలు ఆడతావ్? నేను ఎప్పుడు పేర్లు పెట్టి పిలుస్తాను కదా. షూ, ఊరుకో. మా ఊరి వాళ్ళు నిజం అనుకుంటారు శౌర్య, ఊరుకో. నిజమేగా. నువ్వు ఆగు స్వామి. చూడండి, ఈసారి నేను ప్రసాదం తయారు చేయటం కాస్త ఇబ్బంది అవుతుంది. ఏం ప్రసాదం? నాకు చెప్పండి, నేను చేస్తాను. ఇన్ని సంవత్సరాలు తల్లి వెలగబెట్టింది, ఇప్పుడు కూతురు వెలగబెడతానంటుంది. మీరే ఎలాగైనా ఓపిక చేసుకుని రావాలమ్మగారు. మీరు రాకపోతే ఊళ్ళన్నీ ఏమైపోవాలమ్మా? పంటలన్నీ ఏమైపోవాలమ్మా? మన ఊరొస్తే అమ్మవారే మీతో చేయించుకుంటారు. సంప్రదాయం మీ ద్వారానే కొనసాగుతుంది. ఈ రోజు మా అత్తయ్య బ్రతికున్నారు కాబట్టి మీరంతా భారం వేస్తున్నారు. రేపటి రోజున మా అత్తయ్య కాలగర్భంలో కలిసిపోతే అప్పుడేం చేస్తారు? నిహారిక, తమ్ముడు, ఏదో మాట వరుస అనింది లేరా? ఈ భూమి మీద ఎవ్వరం శాశ్వతం కాదు కదండి, అందుకే అలా అన్నాను. ఒకరం ముందు, ఒకరం వెనక, అంతే తేడా. చూడండి, నాన్నగారు సిటీలో లేరు. నాన్న వచ్చిన తర్వాత డిస్కస్ చేసుకుని మీకు కబురు పెడతాం. అలాగేనయ్యా, మేము బయలుదేరుతామమ్మా. అమ్మా, మీ ఆరోగ్యం జాగ్రత్త అమ్మా. ఈసారి ఏరువాక పండగ ఎలా జరుగుతుందో ఏంటో. ఇంకా సమయం ఉంది కదా, అమ్మవారి కృప ఎలా ఉంటుందో చూద్దాం. ఇక మేము బయలుదేరుతామమ్మా. ఉమ్. అమ్మా, నువ్వు దిగులు పడకు. నీ తరపున ప్రసాదం చేయడానికి అవనుంది కదా. అవునవును, ఇంతకు ముందు ఎన్ని సందర్భాల్లో చేయలేదు. ఈసారి అలాంటి ఆశలేమీ పెట్టుకోకండి. అవ్వని పూజలకి అమ్మవారికి దూరంగా ఉంది. ఆ పండక్కి ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. దైవం మీద నమ్మకం కోల్పోయింది, సో రానే రాదు. కోడలిగా మన ఇంట్లోకి అడుగు పెట్టడానికే రావట్లేదు. భక్తురాలిగా మన ఊర్లో ఎందుకు అడుగు పెడుతుంది? అది జరగనే జరగదు. ప్రస్తుతం అవనికి అన్నపూర్ణాదేవి అంటే పరమ అసహ్యం. అయితే మీ వలన అవ్వాలి, లేదంటే ఏరువాక అట్టర్ ఫ్లాప్ అవ్వాలి. 2 దారులు తప్ప మరో దారి లేదు. ఆ సమయం వస్తే అవనిని అమ్మవారే రప్పించుకుంటుంది.
నీ సందేశం నాకు అందింది శివయ్య. నువ్వు పంపిన సంకేతం బోధపడింది శివయ్య. 10 ఊళ్లకు దేవతగా నిలిచి నీరాజనాలందుకుంటున్న వేదవతి ఇంటి కథ కొత్త మలుపు తిరగబోతోంది. పల్లెటూరి పండగలో అన్నపూర్ణాదేవికి నైవేద్యంగా సమర్పించబోయే ప్రసాదం దగ్గర మహాద్భుతం జరగబోతోంది. పంచభూతాల సాక్షిగా ఆ ఇంటి అసలు మనవరాలి సాక్షాత్కారం అందరికీ లభించబోతోంది. భరణి నక్షత్రంలో మేషరాశినందు కార్తీక మాసాన శుక్రవారం నాడు అవని గర్భాన జన్మించిన మానసపుత్రిక అందరికీ తారసపడబోతోంది. భవిష్యత్తులో నవగ్రహాలు ఆ పాప ఆధీనమవుతాయి. పంచభూతాలు తన స్వాధీనమవుతాయి. ఆమె పలుకులు వేదవాక్కులు, ఆమె చూపులు లోకానికి శాసనాలవుతాయి. ఆ పాప సాక్షాత్కార శుభఘడియలు తొందరలో అందరినీ కనువిందు చేస్తాయి. ఓం నమః శివాయ. అవని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం ఇంచుమించుగా ఇంతకు ముందులాగే ఉంటున్నాం కదా? అయితే నువ్వు మన ఇంటికి వచ్చేయచ్చు కదా. అమ్మా నాన్నలు కూడా నిన్ను రమ్మని ప్రాధేయపడుతున్నారు. ఎందుకు నిరాకరిస్తున్నావు? ఎందుకు ఇంకా ఇంకా గతంలోనే ఉండిపోతున్నావు? అవని, నా మాటని కాదనుకో. మళ్ళీ మనం కలిసి హాయిగా ఉండొచ్చు. బాగా ఆలోచించు. ఇంకాపుతారా? రోడ్డు మీదకి నెట్టేయడం, రోడ్ల మీద ఇలా మాట్లాడడం అంత మీ ఇష్టమేనా? ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా పిలిస్తే రావడానికి నేను మీ ఇంట్లో పని చేసే పని మనిషిని కాను. దేనికైనా పద్ధతి, సందర్భం ఉంటాయి. మాకు ఆత్మాభిమానం ఉంటుంది. ఇన్ని రోజులు తమరితో నేను నవ్వుతూ మాట్లాడానని, పైకి ఆనందంగా ఉన్నట్టు కనిపించానని చనువు తీసుకోవాలని ప్రయత్నం చేయకండి. నా నవ్వు వెనుక, నా ఆనందం వెనుక ఆ విషాదం అలాగే ఉంది. 5 సంవత్సరాల నుంచి మెలకువలోనూ నిద్రలోనూ నా బిడ్డ నాకు గుర్తుకొస్తూనే ఉంది. నాకు జరిగిన అవమానం నన్ను వెంటాడుతూనే ఉంది. ఆడదానిని కుటుంబం నుంచి బయటికి గెంటేయడం మీకు చాలా సులభం. మీ అవసరాల కోసం తిరిగి పిలవడం కూడా అంతే సులభం. కానీ నేను తిరిగి మీ ఇంట్లో అడుగు పెట్టాలంటే అంత సులభం కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.